ఎక్కడో విజయనగరంలో మనం పల్లెటూరులో పుట్టిన మనము అంటే వేరే కంట్రీస్కి వెళ్ళడము ఇవన్నీ మీరు చూడడం జరిగింది. సో ఎట్లా అనిపించింది? ఆ విషయంలో వేరే కంట్రీకి వెళ్ళే మూమెంట్ అయితే నాకు చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అన్న. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కాలంటేనే నాకు చాలా కష్టం. అంటే జన్మలో ఎక్కగల ఎప్పుడైనా ఊర్లో వెళ్ళేటప్పుడు అది వెళ్తుంటే పరిగెట్టి వెళ్తుండాలన్నమాట. కదా అలాంటిది ఎప్పుడైనా అందులో ఉంటానా అనుకున్నట్టు అలాంటిది 24 గంటలు అమెరికా వెళ్ళేటప్పుడు ఇక గాలిలోనే ఉన్నాం. అది అంటే చెప్తున్నాను కదా, ఫ్లైట్ ఎక్కితే అమ్మ అది చాలా ప్రౌడ్ మూమెంట్లో ఫీల్ అయ్యేవాడిని. అలాంటిది ఫ్లైట్ జర్నీ నాకు చిరాకు వచ్చేసింది. 50 రోజులు ఉన్నా అమెరికాలో, స్టేట్కి ఫ్లైటే. ఓకే, ఆ జర్నీకే మాకు చిరాకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం రెగ్యులర్గా బస్ జర్నీ చేస్తే ఎంత ఇబ్బంది ఫీల్ అవుతామో ఇక్కడ మనకు బస్సు లాగా అక్కడ ఫ్లైట్ లాగా అయిపోయింది. సో అంటే ఇక్కడ మనం బస్సుల గురించి వెయిట్ చేయాలి, అక్కడ ఫ్లైట్ల గురించి వెయిట్ చేయాలి. ప్రతిదీ వెయిట్ చేసి 2-3 అవర్స్ వెయిట్ చేసి వెళ్ళేసరికి మాత్రం మెంటల్ వచ్చింది. మామూలు మెంటల్ కాదు. రీసెంట్ కువైట్ వెళ్ళా, ఫ్లైట్ జర్నీ చాలా తక్కువ, అక్కడ వెయిట్ చేయడం 4 hours వెయిట్ చేశాను. ఏదో రీసెంట్ గా సిస్టమ్ మీద పెట్టాడంట, వేస్తే కానీ లోపలికి వెళ్ళడానికి లేదు సంథింగ్. 4 hours స్టాండింగ్ అనమాట. ఎందుకు వచ్చాను రా అనే ఫీల్ వచ్చేసింది అనమాట. సో అంటే ఈసారి బిగ్ బాస్ లో ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే బిగ్ బాస్ నుంచి ఏమైనా అవకాశాలు వస్తాయి, వెళ్తారా? బిగ్ బాస్ నుంచి అంటే లైక్ ఈ వస్తే వెళ్తాం తప్పకుండా. అవకాశం వస్తే తప్పకుండా ఎందుకు వదులుకుంటాం. అంటే లాస్ట్ టైం అప్పుడు యుఎస్ వెళ్ళేటప్పుడు మనకి అప్పుడు బిగ్ బాస్ నుంచి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అనమాట. కానీ నేను దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేయడం, అప్పుడు నా చేతులతో నేనే డ్రాప్ చేసుకున్నాను నేను ఫీల్ అవుతా. అప్పుడు కొంచెం పల్సర్ బైక్ సాంగ్ ఇవన్నీ మంచి వేడి మీద ఉండేవి. సోషల్ మీడియాలో నేను కనబడితే బాగా వెళ్ళేది. ఆ టైంలో వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్ గా నాకు రెస్పాన్స్ వచ్చింది. కదా నేను యూఎస్ కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చాను అనమాట. అదే మళ్ళీ అలాంటి ఆఫర్ వస్తుందో రాదో నాకు ఆలోచనతో.